మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా కాంటకాపల్లి రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 7 బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. విద్యుత్ ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. దాదాపుగా రైల్వే లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పట్టాలపై పడిన రైలు బోగీలు పూర్తిగా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాసేపట్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ పర్యటన రద్దయింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించాల్సి ఉండగా చివరి నిమిషంలో జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందని పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయనగరం జిల్లా కంటకాపల్లి రైలు ప్రమాదం ఘటనలో సహాయక చర్యలు వేగంగా కొనసాగుతున్నాయి. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు 7 బృందాలు నిరంతరంగా శ్రమిస్తున్నాయి. విద్యుత్ ట్రాక్ పునరుద్ధరణ పనులు వేగవంతం చేశారు. దాదాపుగా రైల్వే లైన్ క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. పట్టాలపై పడిన రైలు బోగీలు పూర్తిగా తొలగించేందుకు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఇక కాసేపట్లో ట్రయల్ రన్ నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇదిలా ఉండగా సీఎం జగన్ పర్యటన రద్దయింది. ప్రమాద స్థలాన్ని పరిశీలించి బాధితులను పరామర్శించాల్సి ఉండగా చివరి నిమిషంలో జగన్ పర్యటన రద్దు చేసుకున్నారు. సహాయక చర్యలకు అంతరాయం కలుగుతుందనే ఉద్దేశంతోనే పర్యటన క్యాన్సిల్ చేసుకున్నారు.